కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్లను అందజేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పథకాలకు చేపట్టి వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక పేద పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాలకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో కొంత లేట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ పెండింగ్ లేకుండా నేను కూడా ఇద్దరు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్తో కూడా మాట్లాడటం, ఎటువంటి పెండింగ్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి, మరి కరెంటు విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఆగకూడదు, అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలని చక్కటి ప్రణాళికలతో ముందుకు పోతూ అభివృద్ధిగా ముందుకు పోయే ఉద్దేశంలో మేమంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇది ఒక 3 డివిజన్లో మాత్రమే 173 చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా చెక్కు తీసుకున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.